మన మీద అభిమానంతో కొంతమంది వస్తే ఈ ప్రభుత్వ తాలకు వైఫల్యం చూసి ఎంతో మంది వచ్చినారు. ఎన్నికల ముందు చూసినప్పుడు ప్రతి ఒక్క యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట తిరిగినాడు. నిజంగా యువకులకి న్యాయం చేస్తారని నమ్మి యువత అంతా ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏం చేస్తాడు? మనకి మాట తప్పి వెన్ను చూపించి ఈరోజు యువతకి ఒక మొండి చేయి చూపించడం జరిగింది. ఈరోజు మొదటిగా మనం చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది కట్ చేసి ఎంతో మంది యువతలకి చదువులు కొట్టినాడు. ఉద్యోగాలు లేక ఎంతో మంది యువత పొట్టలు కొట్టినాడు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేసినప్పుడు కాలేజీలలో మీకు చదువు చెప్పలేమని చెప్పి పంపిస్తుంటే అప్పో సొప్పో చేసి వాడు నిజంగా ఉద్యోగం కనుక చదివి డిగ్రీ కంప్లీట్ చేసి వాడు బయటికి వస్తే ఉద్యోగాలు లేని పరిస్థితి. ఏందిరా ఈ కర్మ అని ప్రశ్నిస్తే ఈరోజు యువత మీద కేసులు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమంది యువకుల మీద కేసు పడినాయి ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎంతమంది మీద కేసులు పడినాయి? ఈరోజు మళ్ళీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. ఖచ్చితంగా పడిన ప్రతి అక్రమ కేసుకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గంజాయి ఎక్కడ చూసినా ఉద్యోగాలు ఇలేదేమో కానీ చదువు ఇలేదేమో కానీ గంజాయి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఊరికి ఎప్పటికప్పుడు సప్లై అవుతుంది. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు యువత మీద కేసులు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. నంద్యాలలో చిన్నబాబు అనే ఒక యువకుడు వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేసి కేసులు మాఫీ చేయమని ఎస్ఐకి చెప్తే ఆ ఎస్ఐ ఏమీ తెలియని అమాయకుడైన ఒక చిన్న బాబుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి దారుణంగా కొట్టి 2 రోజులు చేయని తప్పు ఒప్పుకోమని చెప్పి ఆయన మీద ప్రెషర్ పెట్టడం జరిగింది. ఆ యువకుడు ఏం చేసినాడు? చేయని తప్పు నేను ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పి పొద్దున్న లేచి ఒక వీడియో తీసి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఈరోజు ఇలా మళ్ళీ చనిపోయిన తర్వాత అబ్బాయి మీద కేసు ఏమని చెప్పి క్లోజ్ చేస్తారు తెలుసా? గంజాయి కొట్టి ఏం చేయాలో అర్థం కాక ట్రైన్ కింద పడినాడని చెప్పి పోలీసులు రిపోర్ట్ ఇచ్చినారు. నేను అదే పోలీసు వాళ్ళని అడుగుతున్నా, గంజాయి సప్లై చేస్తుంటే మీరు గాజులు కాస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? గంజాయి రాష్ట్రానికి ఎలా వస్తుంది? ఇలా దారి తప్పే యువకులు ఎన్నో సమస్యలు యువకుల మీద నెట్టబడుతున్నాయి. ఇలా దారి తప్పే యువకుడికి నేను ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నా. నిజంగా నేను సమస్యలో ఉన్నప్పుడు నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నిజంగా ఒక మాట నన్ను బాగా కలిసివేసింది. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినారు, దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్ర కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళని కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగేది నీ సత్తా. అలాంటిది మన ముందున్న కష్టానికే తల వంచి దారి తప్పితే ఎలా? సృష్టిలో చలనం ఉండేది ఏది ఆగదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు ఏదో సాధించాలని కసిగా నీలో పాతే రక్తంతో సహా ఏది ఆగకూడదు. యువకులారా కదిలి రండి, కదిలిరా. నీ కోసం నువ్వు పోరాడు, నీ సమస్యల కోసం నువ్వు పోరాడు, మరి ముఖ్యంగా నీ భవిష్యత్తు కోసం పోరాడు, మంచి సమాజం కోసం పోరాడు. అలా నువ్వు చేసే ప్రతి పోరాటం వెనకాల తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారని ప్రతి ఒక్క యువకుడికి నేను భరోసా ఇస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, శోభా నాగిరెడ్డి మరి భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ఎంత కమిటెడ్ గా పనిచేశారో మీ అందరికీ తెలుసు. గతంలో నాన్న ఎంపీగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు నంద్యాలకు పోటీ చేద్దామని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆదేశం మేరకు యావత్ ప్రధానమంత్రిని ఢీకొట్టడానికి నంద్యాలకి పోయినాడు. అతి తక్కువ మెజారిటీతో ఆ రోజు మనం పోయింది. దాని వెంటనే వచ్చిన ఎలక్షన్స్ తో
పార్లమెంట్ రికార్డులే బద్దలు కొట్టేలాగా 4 లక్షల ఓట్లతో మళ్ళీ ఎంపీకి ఈడటమే పెట్టుకున్నాడు. అది భూమా నాగిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్. మరి నా తల్లి శోభా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో మొదటి మహిళా ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. మరి అప్పుడే మీ అందరికీ తెలుసు, దివంగత నేత పరిటాల రవి గారి మీద దాడి జరిగినప్పుడు అమ్మ కూడా పక్కనే ఉండింది. కానీ ఏ రోజు బెదరలేదు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇస్తూ ధైర్యంగా ముందరికెళ్ళింది తప్ప ఎప్పుడు వెనక్కెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ కోసం మా నాన్న ఆఖరి నిమిషాల్లో కూడా ఏ విధంగా కమిటెడ్ గా పనిచేశారో మేము అందరము చూసాము. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మాటిస్తున్నా, ఏ విధంగా అయితే భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి పనిచేశారో నేను అక్క మళ్ళీ మరో భూమా నాగిరెడ్డి మరో శోభా నాగిరెడ్డి అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. పాండ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యురాలు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గౌరవ చరితమ్మ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నంద్యాల పార్లమెంట్ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే కార్యక్రమంలో భాగంగా ఆర్లగడ్డ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని రంగాల ప్రజలు విపరీతంగా నష్టపోవడం జరిగింది. రైతులైతేనేమి, యువకులైతేనేమి, మహిళలైతేనేమి, ప్రతి ఒక్కరూ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నారు. మనకు ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రా తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదంతో ఆంధ్ర ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఆంధ్ర ప్రజలంతా జేజేలు కొట్టారు. అదే నినాదంతో ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నినాదంతో రా కదలిరా అనే కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ వైకాపా ప్రభుత్వాన్ని దించుదామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలకి ముఖ్యంగా రక్షణ లేకుండా అయిపోయింది. చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కొత్తగా మళ్ళా మన మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మనము బీసీలు కూడా అన్ని రంగాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. బీసీలను హత్యలు చేపియడము, అలాగే తప్పుడు కేసులు బలాయించడం, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, కానీ అందరినీ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నా, మనకు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. కాబట్టి మనమందరం ప్రజలను చైతన్యవంతులు చేసి తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పొత్తుతో రాబోయే మనము అధికారంలోకి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుకోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు మెట్ల భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సభాధ్యక్షులు
మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియమ్మ గారికి, అదే మాదిరిగా రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ మన ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విచ్చేస్తున్న శుభ సందర్భంగా యావత్ జనమంతా ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2019లో ఎన్నికై అధికారంలోకి వచ్చిందో, ఏ వర్గాలనైతే మభ్యపెట్టి యువతను, అదేవిధంగా ఎస్సీలను, బీసీలను, మైనార్టీ వర్గాలకు అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన నాటి నుంచే ఈ యొక్క హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి యువతను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలో కేటాయించినటువంటి 27 పథకాలను తుంగలో తొక్కి వారి యొక్క జీవితాలను అన్యాయం చేసింది. ఈ యొక్క 2024 ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు గద్దె దింపాలని మీకు అందరికీ సవినయంగా కోరుకుంటూ, మన జాతీయ అధ్యక్షులు వేదిక మీదకి రాబోతున్నారు కనుక మన యొక్క సప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. బాబు టవర్స్ దిగాలి మీరు, దయచేసి సహకరించాలి. మీరు గాలి కూడా ఎక్కువ పెడతాను, దయచేసి మీరు దిగాలి. మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు. ఆయన రాక సందర్భంగా మనమందరం కరతాళ ధ్వనులతో సుస్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, రాయలసీమ ముద్దుబిడ్డ, నిరుద్యోగ యువత ఆశా జ్యోతి, మహిళలకు అండగా, కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావి ముఖ్యమంత్రిగా మరికొద్ది నెలల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు, మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మీ కరతాళతలతో చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలకు, ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చి